నమస్తే అండి. ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం. అందరు బాగున్నారండి? ఎండలు అదిరిపోతున్నాయి, జాగ్రత్త అండి. అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆరంగా మజ్జిగ తాగుతూ ఉండండి. ఇప్పుడు నేను వడియాలు పెట్టేసుకున్నానండి. ఆ వడియాలు ఏంటంటే బియ్య పిండి వడియాలండి. ఒక గ్లాసు బియ్య పిండికి 4 గ్లాసులు నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. 2 గ్లాసులేమో పిండి కలుపుకోవడానికండి. ఇప్పుడు ఎసరు తెల్లుతున్నది. దాంట్లోనే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొంచెం వేసేసానండి. దాంట్లోనే అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టేసి అది కూడా వేసేసానండి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. వేసేసి కొంచెం నువ్వులు వేసేసానండి. ఇప్పుడు ఆ నువ్వులు అన్నీ ఎసరు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఆ బియ్య పిండిని కలుపుకుందామండి. 2 గ్లాసులు నీళ్ళు పోసేసి చక్కగా జారుగా కలిపేసేసుకొని ఆ ఎసట్లో పోసేసుకొని ఉండలు కట్టకుండా బాగా తిప్పుదామండి. తిప్పేసుకొని స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకుంటే అది ఉండలు కట్టకుండా నీట్గా తిప్పుకోవచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని తిప్పేసుకొని ఇలా అంతా దగ్గర పడిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి తిప్పేసానండి. తిప్పేసి ఫ్యాన్ కింద కానీ ఏదన్నా పెట్టుకొని అది పిండి అంతా బాగా చల్లారిన తర్వాత ఇలా క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ చక్కగా ఇలా పెట్టేసుకొని మనము ఎండిపోయిన తర్వాత తీసి దాచేసుకోవడం. 2 సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి.